హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో స్టార్టింగ్ సోనియా గారు నైనిక గారిని నామినేట్ చేస్తారు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ గారు కూడా సేమ్ అదే రీజన్తో నామినేట్ చేస్తారు. సో దానికి నైనిక గారు అంటారు, అసలు మీరు నాకు కాంపిటీషనే కాదు అని చెప్పి. సో సోనియా గారికి నైనిక ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ కనిపించిందో మీరే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ యష్మికి ఉంటుంది. సోనియా యష్మిని నామినేట్ చేస్తే మీరు అభయ్, నిఖిల్, పృథ్వీ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపించలేదు, అసలు ఏం ఆడలేదు అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు. దానికి సోనియా గారు హర్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ గారు యష్మి గారితో అంటారు, మీకు అసలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వేస్ట్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు, మీకు అసలు నేను సపోర్ట్ ఇవ్వడం వేస్ట్ అని అంటే దానికి మణికంఠ గారు నేను కూడా సపోర్ట్ అడగలేదు అని చెప్తారు. దానికి ఆదిత్య ఓం గారు ఫేస్ తిప్పుకొని ఉంటారు. నెక్స్ట్ యష్మి గారు, హౌస్లో ఎన్ని డేస్ ఉన్నా ప్రతి నామినేషన్లో నేను నాగమణికంఠ నామినేట్ చేస్తాను అని చెప్తారు. పర్సనల్గా మీరు చాలా డేంజరస్ అని అలా చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ గారు కిరాక్ సీత గురించి ఎమోషనల్ స్ట్రెంత్ తక్కువ ఉంది అని చెప్తారు. సో దానికి పృథ్వీ గారితో కూడా ఇదే డిబేట్ జరుగుతుంది ఎమోషన్స్ గురించి అని చెప్పి. అండ్ నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, గేమ్ చాలా బాగా ఆడతా అని చెప్పి సీత గారు డిఫెండ్ చేసుకుంటారు. అండ్ ఈ నామినేషన్స్ వచ్చేసి సంచాలక్గా యష్మికి క్లారిటీ లేదని చెప్పి నైనిక అంటుంది. మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ రాలేదు అని చెప్పి యష్మి అంటారు. సో పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ అని నాకైతే అనిపిస్తున్నాయి, సోనియావి కానీ యష్మివి కానీ. సో వీళ్ళ మధ్యలో డిబేట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎమోషన్స్ గురించి అవసరం లేదు అని చెప్తారు. నెక్స్ట్ నబీల్ గారు, నేను కూడా చాలా వాయిస్ రేస్ చేయొచ్చు, చాలా మాట్లాడవచ్చు అని చెప్పి ప్రేరణ గారితో అంటారు. సో వీళ్ళిద్దరికీ డిబేట్ దేని గురించి అవుతుందో ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు. అండ్ దానికి యష్మి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ గొడవ అవుతున్నప్పుడు. సో మీకు యష్మి బిహేవియర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.